గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ రఘువీర్ చంద్ర. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెంగ్యూ ఫీవర్. ఇప్పుడు మనకు కరోనా కొంచెం కొంచెం తగ్గుతుంది. దెర్ ఆర్ సమ్ లిటిల్ హాట్ స్పాట్స్ ఆర్ దేర్. అండ్ మళ్ళీ డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్, ల్యాండా, కప్పా వేరియంట్, ఇవన్నిటి వేరియంట్స్తోని ఈ డెంగ్యూ ఫీవర్ ఫస్ట్ 1 or 2 days ఉన్న మన సిమ్టమ్స్ కొంచెం ఓవర్లాప్ అయినట్టు అనిపిస్తుంటాయి అనమాట. కాబట్టి జనరల్ పీపుల్ ఆర్ లిటిల్ బిట్ ప్యానిక్ అబౌట్ దోస్ ఫీవర్స్. అంటే కొంచెం మనకు హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, దాని గురించి కొంచెం ప్యానిక్ అవుతున్నారు. ఇది వేరియంట్స్ అవన్నీ నేను ఐ విల్ మేక్ అన్ అనదర్ వీడియో, అనదర్ పాడ్కాస్ట్. అండ్ ప్రస్తుతానికైతే మనం డెంగ్యూ ఫీవర్ గురించి ఐ వాంట్ టు గివ్ అన్ ఓవర్ వ్యూ. ఇన్ని సంవత్సరాలు ఏంది, ఇప్పుడు ఓవర్ వ్యూ అవసరం ఎందుకు వస్తుందంటే ఆఫ్టర్ కరోనా మెయిన్లీ దిస్ 1.5 year తర్వాత ప్రజలందరికీ మనకేంటంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ పైన ఒక అవగాహన అనేది వచ్చింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కాజింగ్ ఏ ప్యానిక్. ఎవ్రీ ఫీవర్, ఎవ్రీ సమ్ అబ్నార్మాలిటీ, సంథింగ్ లైక్ లిటిల్ డ్రై కాఫ్ ఆర్ లిటిల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాజింగ్ ప్యానిక్ బికాస్ ఆఫ్ ద సంథింగ్ లైక్ ఆఫ్టర్ వన్ ట్రామా. మనకి ఏదైనా ట్రామా జరిగిన తర్వాత మనకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఒక 6 months వరకు. అట్లా ఈ పీరియడ్లో మనం అందరం ఉన్నాం కాబట్టి మనకు అవైలబుల్ ఉన్న విషయాల మీద మన నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి లైక్ యూస్ఫుల్ ఫర్ ద కేర్ టేకర్స్ అండ్ ఫర్ ద డిసీజ్డ్ పేషెంట్స్ ఆల్సో. ఇది మన ఉద్దేశం ఈ ఆడియో చేయడానికి. మనకి ఇప్పుడు ఏంటంటే డెంగ్యూ ఫీవర్. యాక్చువల్లీ డెంగ్యూ ఫీవర్ అనేది మనకి ఇట్స్ అన్ ఆర్బోవైరల్ డిసీజెస్. ఆర్బోవైరస్ అంటే ఏంటంటే ఒక రకమైన వెక్టార్ బాండ్ డిసీజెస్ నుంచి వచ్చే వాటన్నిటిని కలిపి ఆర్బోవైరస్ అంటాం అనమాట. అయితే వీటన్నిటిని కలిపి మనం ఆర్బోవైరస్ అని ఫస్ట్ ఎందుకు చెప్తున్నామంటే డెంగ్యూకి చేసే కొన్ని టెస్టులు వేరే వైరస్కి కూడా ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్స్ రావచ్చు అనమాట. ఎట్లాగైతే ఆర్టీపీసీఆర్కి మనకు ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అనేది జనంలోకి బాగా వెళ్ళిందో, ఈ డెంగ్యూకి చేసే టెస్ట్ కూడా ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ రావచ్చు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఇట్లాంటి ప్లేస్లో అయితే మనకు వేరే ఆర్బోవైరల్ డిసీజెస్ ద ఫేమస్ కాదు. సమ్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఫేమస్ ఇన్ కర్ణాటక, క్యాస్ట్రోఫాజస్ డిసీజ్ ఇట్లాంటివి. అట్లాంటి చోట్ల వేరే వాటితో కూడా దెర్ మే బి ఓవర్లాప్ ఫర్ దిస్ టెస్ట్. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అసలు డిసీజ్ కోర్స్ ఎలా ఉంటుంది ఫస్ట్, తర్వాత ల్యాబ్ టెస్ట్లు ఏమేమి చేసుకుంటాము, ఇంట్లో మానిటర్ చేసుకునేవి, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సినవి. ఈ 4 headings కింద నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకిప్పుడు ఫీవర్ వచ్చింది. టెంపరేచర్ ఫస్ట్ డే ఎలా వస్తుందంటే డెంగ్యూలో ఒక టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ సాడిల్ బ్యాక్ ఫీవర్ అంటారు. అంటే ఫస్ట్ 1 or 2 days మనకేంటంటే టెంపరేచర్ బాగా వస్తుంది. దాని తర్వాత కొంచెం ఒక 2 to 3 days కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది. తర్వాత మళ్ళీ టెంపరేచర్ పికప్ అవుతుంది అనమాట. అయితే దీంట్లో మనకు ఫస్ట్ టెంపరేచర్ వచ్చినప్పుడు బాగా మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనను కానీ ఎక్కువ మజిల్ పెయిన్స్ ఉంటాయి అనమాట. ముట్టుకుంటే బాడీ నొప్పిగా ఉంటుంది. తర్వాత లెథర్జీ, కొంచెం అలసటగా ఎక్కువ అనిపిస్తుంది. రెస్ట్లెస్నెస్, కొంచెం అనేజినెస్ ఉంటుంది. తర్వాత లిటిల్ బిట్ కొంతమందికి ఏంటంటే నాజియా, వామిటింగ్, అంటే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు రావడం. తర్వాత కొంతమందికి లిటరల్గా వామిటింగ్ కావడం. తర్వాత కొంచెం పొట్టలో నొప్పిగా ఉండడం, గాలి తీసుకుంటూ నొప్పిగా ఉండడం, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మనకు వెంటనే రావు. ఇప్పుడు మనకు ఫస్ట్ టైం డెంగ్యూ వచ్చిందా, సెకండ్ టైం వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టైం వచ్చిన ఫీవర్ అన్నోటిస్డ్కి వెళ్ళిందా, ఇట్లా ఒక 2-3 ప్యాటర్న్స్ని బట్టి మన సివియారిటీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పోస్ట్ కరోనా ప్రతి డిసీజ్ని కూడా కరోనా లాగా చూడాల్సిన అవసరం అనేది లేదు. ఎవ్రీ వైరస్ అనేది, మనకు వైరస్లు అన్నీ ఒకలాగా ఉండవు, బ్యాక్టీరియాలు అన్నీ ఒకలాగా ఉండవు. ప్రతి డిసీజ్ అనేది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎట్లయితే మనకు కరోనా అనేది ఈ ముక్కు, నోరు, తర్వాత ఊపిరితిత్తులు ఇట్లాంటి పార్ట్స్కి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుందో, డెంగ్యూ అట్లా బ్లడ్ సెల్స్ అండ్ లివర్కి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దాని స్ప్రెడ్ కూడా డైరెక్ట్ బ్లడ్లో ఉంటుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా టచ్ చేయడం ద్వారా ఇట్లాంటి వాటి వల్ల రాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ అనేది మన బాడీలోకి వచ్చిందో అది మజిల్లో రిప్లికేట్ కావడం, తర్వాత బాడీలో ఇమ్యూనిటీ దానికి యాక్ట్ చేయడం, ఇట్లాంటి వాటి అన్నిటితోని ఒక చైన్ యాక్షన్ ట్రిగ్గర్ అయిపోయి మనకు సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ కావడానికి మనకు దోమ కుట్టిన తర్వాత, డెంగ్యూ మన వైరస్ బాడీలోకి వచ్చిన తర్వాత 3 to 6 days తర్వాత మనకు మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ కావడం స్టార్ట్ అవుతుంది. సిమ్టమ్స్ ఎట్లా, లిటిల్ బిట్ బాడీ పెయిన్స్ అండ్ టెంపరేచర్ హై ఉండడం, ఈ రెండింటితో స్టార్ట్ అవుతుంది. మనము దాని తర్వాత ఏం చేస్తాం, 1 or 2 days మనం ఇంట్లో పారాసిటమాల్ ఇవన్నీ వేసుకొని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. కాబట్టి బై ద టైం ఇప్పుడు మీరు ఒకవేళ హై గ్రేడ్ ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ఇమీడియట్గా పారాసిటమాల్ అండ్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఇంట్లో హాఫ్ డే వరకు అలా చూసుకొని దగ్గరలో ఉన్న ట్రస్టెడ్ ఫిజిషియన్ని మీరు వెంటనే సంప్రదిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఫర్ మానిటరింగ్, రైట్, టు డిఫరెన్షియేట్ బిట్వీన్ డిసీజెస్ మనకు ఒక క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. దీని తర్వాత సెకండ్, థర్డ్ డే కొంచెం లైట్గా ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, అల్సట మాత్రం కంటిన్యూ అవుతుంటుంది. దాని తర్వాత ఒక 2 to 3 days గ్యాప్ తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో మనకు ఇంటి దగ్గర మానిటర్ చేసుకోవడం ఎలాగా అంటే ఈ ఇన్ హోమ్ మానిటరింగ్ అనేది ఇట్స్ ఏ న్యూ టర్మ్ బేసికలీ. అంతకుముందు ఏంటంటే ఓన్లీ డిజేబుల్డ్ వాళ్ళకి, తర్వాత పోస్ట్ స్ట్రోక్ ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటికి మాత్రమే మనం ఇన్ హోమ్ మానిటరింగ్ ఇట్లాంటివి మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కరోనా, ఇంకా కరోనా పీక్ కూడా మనకి కంప్లీట్గా తగ్గలేదు, అక్కడక్కడ వస్తున్నాయి. కాబట్టి అంటే చాలా తగ్గిపోయింది. బట్ సమ్ కేసెస్ హియర్ అండ్ దేర్ ఆర్ దేర్. కాబట్టి ఏంటంటే మనకు కొంచెం హాస్పిటల్ అడ్మిషన్ మీద కొంచెం లిటిల్ బిట్ అప్రిహెన్షన్ ఉంది పేషెంట్స్కి. అందుకని దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఇన్ హోమ్ మానిటరింగ్ ఫర్ దిస్ డెంగ్యూ పేషెంట్స్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ సివియర్. అందుకని ఏంటంటే మనకు ఒక డెంగ్యూని మనం 2-3 దానిలాగా డివైడ్ చేస్తాం అనమాట. ఒకటి ప్రాబబుల్ డెంగ్యూ, తర్వాత డెంగ్యూ ఫీవర్,
తర్వాత సివియర్ డెంగ్యూలో ఎర్లీ ఫామ్ అంటే అక్యూట్ ఫామ్ అండ్ లేట్ ఫామ్ అని అలా ఉంటుంది. మనకు ఈ ప్రాబబుల్ అని ఎందుకు అంటున్నామంటే కొన్నిసార్లు ఫాల్స్ నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ కోయిన్సైడింగ్ విత్ ద డెంగ్యూ ఫీవర్ అప్పుడు దాన్ని ప్రాబబుల్ డెంగ్యూ అంటాం అనమాట. డెంగ్యూ ఫీవర్ అంటే మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ కూడా వచ్చేసినాయి, వన్స్ వి లేబుల్ ఇట్ యాస్ డెంగ్యూ ఫీవర్. అట్లా కాకుండా కొంచెం సివియారిటీ మార్కర్స్ ఉంటాయి అనమాట, అవి ఉంటే మనం సివియర్ డెంగ్యూ అంటాం. సివియర్ డెంగ్యూ ఎట్లయినా మనం హాస్పిటల్లో మేనేజ్ చేయాలి. సివియర్ డెంగ్యూ అంటే సివియర్ డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో అవుతుందని కాదు, సివియారిటీ ఉంది హాస్పిటల్లో ఉంచాలని దాని అర్థం అనమాట. డెంగ్యూ మోటాలిటీ తక్కువే, కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ కొంచెం లిటిల్ బిట్ పెరగచ్చు. కాకపోతే ఈ ఎయిర్ బార్న్ డిసీజెస్ అంటే గాలి ద్వారా వ్యాపించే డిసీజెస్ కంటే చాలా తక్కువ ఉంటాయి. మస్కిటో బార్న్ డిసీజెస్ ఇంతకుముందు ఎప్పుడు కూడా పాండమిక్స్ కాజ్ చేయలేదు, పాండమిక్ పొటెన్షియల్ కూడా వాటికి ఉండదు. కొంచెం కేసెస్ అనేవి వస్తాయి, ఎపిడమిక్ లాగా వస్తాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతుంది, 10% పెరుగుతుంది లాస్ట్ ఇయర్ కంటే అంతకుముందు ఇయర్ కంటే. బట్ దానివల్ల పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మనకేంటంటే లాస్ట్లో నేను ప్రివెంటివ్ మెజర్స్ కూడా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్స్ లైక్ ఏంటంటే ఫస్ట్ మనకు ఫీవర్ వచ్చిన తర్వాత టెంపరేచర్, ఫ్లూయిడ్స్, పారాసిటమాల్ ఇవన్నీ తీసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మెయిన్గా 2 టెస్టులు, ఒకటి సిబిపి, ఇంకొకటి ఎల్ఎఫ్టి. దీంట్లో మనకి ఏంటంటే డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఒకవేళ తగ్గుతుంటే ఎంత రేట్తో తగ్గుతుంది ఫస్ట్ది, దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ సివియారిటీ మానిటరింగ్ ఇస్ త్రూ హెమటోక్రిట్ అండ్ ప్లేట్లెట్స్. హెమటోక్రిట్ అంటే ఏంటంటే రక్తం చిక్కబడడం అనమాట. ఫ్లూయిడ్ మనకు రక్తనాళాల నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు కాళ్ళ దగ్గర వాపులు, కళ్ళ దగ్గర వాపులు లాంటివి వస్తాయి, కాబట్టి రక్తం చిక్కబడుతుంది. బ్లడ్ వెజల్ లోపల రక్తం ఏమో చిక్కబడుతుంది, ఫ్లూయిడ్ ఏమో బయటకు వస్తుంది. దిస్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ డెంగ్యూ, కొంచెం సివియర్ డెంగ్యూ కాంప్లికేషన్ అనమాట అది. అందుకోసమని హెమటోక్రిట్ ఒకటి, తర్వాత ప్లేట్లెట్స్ ఒకటి, ఈ 2 మనం మానిటర్ చేసుకుంటాం. తర్వాత డబ్ల్యూబీసీ కౌంట్ ఏమో మనకు జస్ట్ లైక్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఒక సిగ్నిఫికెన్స్ లాగా చెప్తుంది అనమాట. లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకి ఏంటంటే కొంచెం ఆకలి తగ్గడం, తర్వాత ఏంటంటే కొంచెం వామిటింగ్ రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రివర్సబుల్, దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది ఇది నార్మల్ డెంగ్యూ. తర్వాత మనకు సివియారిటీ సైన్స్ ఏమేంటి అంటే కాళ్ళ దగ్గర వాపులు రావడం, తర్వాత చిన్న చిన్న ర్యాషెస్ ఇచ్చి లేకుండా బ్లాంచ్ కాకుండా, అంటే మనది ఇంకొకటి ఉంటుంది ర్యాష్ అని చెప్పి, ఆ వీడియో ఒకసారి మీరు చూడొచ్చు కావాలంటే. ఏదైనా ప్లాస్టిక్ సీట్ కానీ అట్లాంటివి పెట్టి వచ్చినప్పుడు ర్యాష్ బ్లాంచ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఇంటి దగ్గర చేసే బదులు ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే ఇట్ విల్ బి లైక్ వెరీ సేఫ్ థింగ్, రైట్? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ కేర్ టేకర్స్ అండ్ పేషెంట్స్ హూ ఆర్ ఎట్ రిస్క్. వాళ్ళకి ఏంటంటే మనకు ఒక సమ్ నాలెడ్జ్ ఉంటే వీ కెన్ హ్యాండిల్ ద థింగ్స్ బెటర్ అని చెప్పి. ఇట్స్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఎనీ ప్రొఫెషనల్ మెడికల్ ఒపీనియన్, రైట్? అయితే దీంట్లో మనకు ఎప్పుడెప్పుడు మనం ఇమీడియట్గా సీరియస్నెస్ కన్సిడర్ చేయాలంటే ఆకలి బాగా తగ్గడం, తర్వాత పర్సిస్టెంట్గా వామిటింగ్ ఉండడం, కడుపు నొప్పి చాలా సివియర్గా ఉండడం, కొంచెం కాన్షియస్నెస్ తగ్గుతున్నట్టు అనిపించడం, తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి శ్వాస తీసుకున్నప్పుడు కొంచెం నొప్పి రావడం పక్కటెంకల దాంట్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే అది లంగ్ ఇన్వాల్వ్మెంట్తో కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో సాచురేషన్ తగ్గదు, 99% సాచురేషన్ దీంట్లో తగ్గదు, మెయింటైన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ కావడం, అంటే బ్లాక్ స్టూల్స్ రావడం కానీ, లేకపోతే ఏంటంటే గమ్ బ్లీడింగ్ రావడం కానీ, లేకపోతే మనకు ఈ మామూలుగా వామిటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న స్ట్రిక్స్ ఆఫ్ బ్లడ్ రావడం కానీ, ఇట్లాంటివి ఏమైనా అవుతే దట్ వీ కన్సిడర్ ఇస్ అ సీరియస్ థింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఒకటి ఫ్లూయిడ్ బ్లడ్ వెజల్స్ నుంచి లీక్ కావడం వల్ల రక్తం చిక్కబడడం, ఇంకొకటి ఏంటంటే కొంచెం కాన్షియస్ ఇంపేర్ కావడం, లివర్ ఇన్వాల్వ్మెంట్, ఇంకొకటి ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం. ఈ మూడింటిని మనం చూస్తామన్నమాట. ఓకే, ఇవన్నీ హాస్పిటల్లో మనం ట్యాకిల్ చేయొచ్చు. దానికి అల్ట్రాసౌండ్ చెస్ట్ ఉంటుంది, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఉంటుంది, ఎక్స్రే చేస్తూ ఒకవేళ చేయకపోతే సిటీ అవసరం లేకపోతే అల్ట్రాసౌండ్ చేస్తూ కూడా మనం కొంతవరకు మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, దీనికి ప్రతిదానికి సిటీ అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లేట్లెట్స్, ట్రాన్స్ఫ్యూజన్స్, ఇట్లాంటి వాటి మీద డిఫరెంట్ హాస్పిటల్స్కి డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి. మనకేంటంటే 50,000 వరకు కూడా నార్మల్గా మనం పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్లెస్ బ్లీడింగ్ అవసరం ఉంటే తప్ప. బట్ బేస్డ్ ఆన్ యువర్ ట్రస్టెడ్ ఫిజిషియన్, ఓకే, ద గైడ్ లైన్స్ కెన్ బి ఆల్టర్డ్, దర్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, రైట్? అండ్ దీంట్లో మనకు ఓవర్ ఎంతూజియాస్టిక్ యూజ్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్, మనం యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయా అని చెప్పి దానికి మళ్ళీ వెతకడం, యాంటీవైరల్ డ్రగ్స్ లేవు అని బాధపడడం, ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. చాలా రోజులుగా డెంగ్యూ వస్తుంది, వితౌట్ ఎనీ యాంటీవైరల్స్ అది తగ్గిపోతుంది. వైరస్ అంతా ఇలాగే ఉంటుంది యాక్చువల్గా. స్పెసిఫిక్ యాంటీవైరల్స్ మరీ అవసరం పడితే తప్ప, చాలా కొన్ని వైరస్కి ఒక 10 మ్యాక్సిమం ఒక 10 వైరస్కి కూడా మనం స్పెసిఫిక్ యాంటీవైరల్స్ అనేవి ఇవ్వం. మిగతా వైరల్ డిసీజెస్ అని దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయడం వల్లనే మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఎందుకంటే వైరస్ అనేది హ్యూమన్ సెల్ లేకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ డస్ట్ పార్టికల్. వెన్ ఇట్ అటాచెస్ టు ద హ్యూమన్ సెల్ మనకు అది ఇట్ విల్ కాజ్ డిసీజ్ అనమాట, రైట్? తర్వాత ఇది మనకు డెంగ్యూ, సివియర్ డెంగ్యూ మేనేజ్మెంట్, వార్నింగ్ సైన్స్, హాస్పిటల్ అడ్మిషన్ ఎప్పుడు చేయాలి, మానిటర్ ఏం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఎట్ హోమ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనకేంటంటే ఈ కొబ్బరి నీళ్ళు తాగడం కానీ, ఓఆర్ఎస్ కానీ, కొంతమంది ఏంటంటే పొపాయ వల్ల ఇది పెరుగుతుందని అంటారు, కొన్ని పొపాయ ముక్కలు అట్లాంటివి తీసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం ఉంటే, రైట్? తర్వాత ఇంకొకటి ఏంటంటే పారాసిటమాల్ కొన్ని ట్యాబ్లెట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. డైలీ మనకు డోసేజ్ను ఫిక్స్డ్ డోసేజ్ అంటే బాడీ వెయిట్ని బట్టి దాన్ని బట్టి ఫిజిషియన్ చెప్పిన డోసేజ్ మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి డెంగ్యూ ప్రివెన్షన్.
హౌ వీ కెన్ ప్రివెంట్ డెంగ్యూ. డెంగ్యూ అనేది ఎడిస్ ఈజిప్టే అనే ఒక మస్కిటో వల్ల వస్తుంది. ఎడిస్ ఆల్బాప్టికస్ అట్లా కొన్ని వేరే స్పీసీస్ ఆఫ్ మస్కిటో కూడా ఉన్నాయి. ఇది ఈజ్ ఎ టైగర్ మస్కిటో. అంటే ఈ మస్కిటో కొంచెం బ్లాక్ ఉంటుంది, దాని మీద వైట్ స్ట్రైప్స్ ఉంటాయి అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టైగర్ మస్కిటో. ఇది మామూలుగా డే బైటింగ్, రాత్రిపూట కొట్టే దోమల వల్ల కాదు, పొద్దున పూట కొట్టే దోమల వల్ల వస్తుంది అనమాట. ఎక్కువ ఆఫీస్ స్పేసెస్, స్కూల్స్ ఇట్లాంటి వాటిలలో, అంటే ఎనీవే స్కూల్స్ ఆర్ నాట్ ఓపెన్ నౌ. మనకు ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ వాటర్ స్టోరేజెస్, అంటే ఇప్పుడు ఎయిర్ కూలర్స్లో కానీ, లేకపోతే మొక్క కుండీల్లో కానీ, లేకపోతే వర్షం పడ్డ తర్వాత ఎక్కడన్నా బయట వాటర్ నిల్చున్నప్పుడు ఆర్టిఫిషియల్ స్మాల్ స్టోరేజెస్లో మనకి డెంగ్యూ ఉంటుంది అనమాట. అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మనం అవి క్లీన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. రైట్, దీస్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్. మనకి ఇవి ప్రివెంటివ్ మెజర్స్. తర్వాత డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ. ఓకే, నథింగ్ టు వరీ. మనకేంటంటే ఎవ్రీ డిసీజ్ని స్టార్టింగ్లో మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ప్రాపర్ మానిటరింగ్తో మనం కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.